నలస్య చ చెప్పండి. అంటే కర్కోటకస్య నాగస్య దమయంత్య నలస్య చ ఋతుపర్ణస్య రాజర్షే కీర్తనం కలినాశనం అని ఒక శ్లోకం ఉంది కదా. ఉమ్, అది తెలియదు. ఎప్పుడు నేను చదువుతూ ఉంటాను. ఉమ్, నాకు ఈ నలదమయంతుల కథ కూడా నాకు చాలా బాగా తెలుసు కదా. ఉమ్, ఉమ్, ఐ నో ఇట్ వెరీ వెల్. ఉమ్, ఎందుకంటే నేను అది కొంచెం నాకు కొన్ని విషయాలు ఎందుకో మైండ్ కూర్చుంటుంది. కూర్చుంటే. ఐ నో ఇట్ వెరీ వెల్. ఆ, అదేంటంటే ఈ యాక్చువల్ గా ఈ ఎవరు ఈ నలుడు అనేవాడు ఉమ్, విదర్భ దేశ రాజు అనుకుంటాను. ఉమ్, అలాగే దమయంతి కూడా ఉమ్, వేరొక దేశం ఆ ఉమ్, రాజకుమారి. ఉమ్, వీళ్ళిద్దరికి ఒక హంస సపోర్ట్ చేస్తుంది. వీళ్ళిద్దరు ఎందుకంటే ఇతను ఒక ప్రత్యేక విశేష జన్మ ఈ ఉమ్, ఎవరు ఈ మన నలమహారాజు. ఉమ్, అలాగే ఆమె కూడా విశేష జన్మే. ఆ ఉమ్, పిల్లలు లేకుండా వ్రతాలు చేసి అలా ఎలాగో పుట్టిన అమ్మాయి. ఉమ్, అయితే వీళ్ళిద్దరికి ఒక హంస వీళ్ళిద్దరి ప్రేమలని కలుపుతుంది. ఎందుకంటే ఉమ్, జనాలు చెప్పుకుని ఉంటారు ఇలాగా విదర్భ దేశరాజు ఈయన గొప్పవాడు, ఇలా ప్రచారంలో ఈయన ఉంటాడు. అలాగే ఉమ్, రాజకుమారి కూడా ప్రచారం ఉంటుంది. ఈ ఉమ్, ప్రచారం ద్వారా వీళ్ళు గొప్పవాళ్ళు అనేది వీళ్ళిద్దరికి తెలుస్తుంది. ఈ ప్రచారం ద్వారా తెలిసిన తర్వాత వీళ్ళు ఒకరినొకరు ఇష్టపడతారు. ఇష్టపడి వాళ్ళ ప్రేమని మన హంస కలుపుతుంది. అదే చూడండి. ఒక హంస. ఎందుకంటే ఒక అదే. హంస ఏదో బాణం కొట్టి పడిపోయినప్పుడు ఆ, దాన్ని ఈ ఎవరు ఈ నలుడు దాన్ని ఉమ్, తీసుకొని ఉమ్, దానికి శుశ్రూష చేసి దానికి ఉమ్, మళ్ళీ పునర్జన్మ ఇచ్చినప్పుడు చెప్తుంది అనమాట. నువ్వు ఉమ్, నాకు ఎంత ఉపకారం చేసావు, నన్ను చంపొద్దు. ఉమ్, నేను నీ ప్రేమని ఆ, సిద్ధించేట్టు చేస్తాను. నీకు పలానా వాళ్ళతో ప్రేమ ఉందని నాకు తెలుసు. అది ఉమ్, సిద్ధించేట్టు నేను చేస్తాను అని ఉమ్, చెప్పి మాట ఉమ్, ఇచ్చి అది ఉమ్, సార్థకం చేసుకుంటుంది. అయితే ఉమ్, ఇందులో నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే ఉమ్, ఇప్పుడు ఈ నలమహారాజు ఒక పాయింట్ లో ఉమ్, వీళ్ళిద్దరూ అలా పెళ్లి చేసుకుంటారు. వాళ్ళు మంచి ప్రేమ కూడా ఇద్దరిలో భార్యాభర్త అయినప్పుడు కూడా మంచి ప్రేమ ఉంటుంది. ఉమ్, అయితే ఒక దగ్గర ఏం చేస్తాడు, కలి ప్రభావం వల్ల ఈ ఉమ్. జూదంలో కూర్చొని అన్ని ఓడిపోతూ ఉంటాడు. ఓకే. అప్పుడు ఈ దమయంతి చెప్తుంది, నువ్వు ఉమ్, ఇలా చేయొద్దు. ఇంత నుంచి ఎందుకంటే ఆ జూదం ఆడేవారు ఎవరో కాదు, ఈయన ఉమ్, తలగా జ్ఞాతి అనమాట. ఉమ్, ఉమ్, ఆ జ్ఞాతితోనే జూదం ఆడతాడు. ఆ ఉమ్, జ్ఞాతికి పుష్కరుడు అని ఒకడు ఉమ్, వాడు సహాయంగా ఉండి ఉమ్, కలి కూడా వీటితో పాటు చేతులు కలిపి ఈ ఉమ్. నరమహారాజు పతనానికి ఆ, తోడై. ఒక కారణం అవుతారు. ఉమ్, అలా నరమహారాజు పతనం అయిపోయి ఉమ్, అడవుల్లో వెళ్ళిపోతుంటే మొత్తం కదంటే మనకు టైం తీసుకుంటుంది. ద ఉమ్. జిస్ట్ వాట్ ఐ వాంట్ కన్వే దట్ అదే. అది ఏంటంటే అడవుల్లో వెళ్ళిపోతున్నప్పుడు ఈ కర్కోట కూడా ఒక మంటల్లో పడి ఏడుస్తూ ఉంటాడు. ఉహు, అయ్యో కాపాడండి, అయ్యో కాపాడండి ఏడుస్తూ ఉంటాడు. ఉమ్, ఈ కర్కోటకుడు అంటే ఈ మన అడవిలో ఒక అగ్ని అప్పుడప్పుడు బయలుదేరుతూ ఉంటుంది కదా. ఆహా, అవును. ఆ ఈ వేడికి అగ్ని పుడుతుంది కదా అడవిలో. పుడుతుంది, అవును. అవును. ఆ ఆ మధ్యలో ఉండిపోతాడు ఈ నలుడు. వైల్డ్ అప్పుడు ఫైర్స్ అంటాం కదా. అది మనకి ఫారెస్ట్ ఫైర్ అంటుంటాం జనరల్ గా మనం ఉమ్, ఇప్పుడు. అదే. అది ఎవరు పెట్టరు, ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది ఆ అగ్ని. అవును. అయితే అందులో ఈ నలుడు ఈ కర్కోటకుడు అందులో మంటలో మధ్యలో పడి ఆ ఉమ్, వేడి తట్టుకోలేనప్పుడు ఉమ్, వాడికి తెలుస్తుంది నరమహారాజు ఇక్కడ నడిచి వెళ్ళిపోతున్నాడు అని. ఉమ్, ఆ పక్కన ఉమ్, వెళ్ళిపోతున్నప్పుడు ఏం మహారాజా మహారాజా నన్ను కాపాడని అరుస్తాడు. ఉమ్, ఉమ్, అరిస్తే ఇది విని నరుడు వెంటనే పరిగెట్టి వెళ్ళి ఉమ్, అందులో ఎవరున్నారని చూస్తాడు. చూస్తే కర్కోటకుడు పెద్ద శరీరం ఉంటుంది. ఉహు. కర్కోటకుడు అంటే చాలా పెద్ద లెంత్ ఉంటుంది కదా కదా. అదే, అదే. పాము కదా. అవును. ఇప్పుడు మహారాజుకి చేత కాదని కాదు, ఉమ్, చూస్తాడు ఎలా ఉమ్, తీయాలని ఆలోచిస్తుంటే అప్పుడు చెప్తాడు అన్నాడు, మహారాజా నేను ఉమ్, చిన్న స్వరూపాన్ని పొందుతాను, నన్ను తీసుకెళ్ళిపో అంటే అప్పుడు ఉమ్, చిన్న రూపంగానే వాడిని తీసుకొని ఆ మంటలోంచి బయటికి గెంతేస్తాడు. ఉహు. నాది ఇంకొక నిమిషం గెంతేసి ఉంది అనంత్ గారు. ఉమ్, ఆ, ఉమ్, గెంతేసి కాపాడుతాడు. ఉమ్, కాపాడితే ఉమ్, కాపాడిన తర్వాత ఈ బయటకు వచ్చిన ఒక కింద పెట్టేపోతుంటే, వద్దు మహారాజా ఒక ఉమ్. 10 అడుగులు నన్ను తీసుకెళ్ళి అంటాడు. ఆహా. కానీ ఆ 10 అడుగులు లేకపోతే నాకు తెలియదు అంట. ఓకే. ఉహుహు. ఒకటి రెండు ఏకం ద్వే త్రీని చత్వారే లెక్క పెడుతూ దశ అంటాడు. ఉమ్, అంటే ఒక కాటేస్తాడు. దశ ఉమ్. అనగానే ఒక కాటేస్తాడు. ఓకే. కాటేస్తే ఇదేంటిది ఉపకారం చేసిన వాడికి ప్రతి ఉపకారం అంటే ఇదేనా, ఇదేంటి ఉమ్, ఎలా చేసావు అని అడిగాడు. ఆ, అప్పుడు అక్కడ ఒక ఒక విశేషమైన ఒక కథనం చెప్పబడింది కదా. ఉహు, ఏంటంటే నలమహారాజు అంటే చక్రవర్తి.
ఉమ్, ఉమ్. ఓడిపోయాడు రాజు కాదు అనేది వేరే విషయం. అదే వాడు అదే. చక్రవర్తి. ఉమ్, చక్రవర్తిని కాటేయాలంటే ఈ కర్కోటకుడు ఉమ్, అతని చేత చెప్పిస్తున్నాడు. దశ ఉమ్. అంటే కాటేశం. అంతే అదే. ఇప్పుడు దశ అంటే ఏంటి కాబట్టి ఆ త్వమ్మ దర్శనం అంటే మన కాటేయడమే కదా. కాటేయు అని అర్థం. ఈ అంతే త్వమ్మ అంతే. అనేది మనం మనకి ఆటోమేటిక్ గా తెచ్చుకుంటాం కదా అది. అవును అవును. అంటే ఆ విశేషం ఎందుకు చెప్పారంటే అక్కడ ఈ ఉమ్, మహారాజుని కాటేయడానికి అంతటి కర్కోటికి కూడా ఆయన ఉమ్. ఆజ్ఞ ఉంటే కానీ